హాయ్ అండి అందరికీ. ఒక ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నా. అయితే ఇది 2.5 మీటర్ మనకి డ్రెస్‌లో క్లాత్ వస్తది కదండీ! డ్రెస్ మెటీరియల్‌లో అదేనమాట ప్యాంట్ క్లాత్ ఇది. 2 మీటర్స్ ఉంటదండి. ఆహ్, ఇది 2.5 ఉందండి. అయితే ఇది 4 ఫోల్డ్ మీద ఏసుకోవాలనమాట. ఓపెన్స్ అటువైపు ఉండాలి. అపోజిట్‌లో ఉండాలి. ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలనమాట. ఇది ఎలాస్టిక్ ఏసి కుడతాం కదండీ ప్యాంట్. మొత్తం ఎగ్జాక్ట్ వచ్చేసి 36 ఉందండి ప్యాంట్ లెంత్ వచ్చేసి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ వదులుకోవాలన్నమాట. ఇక్కడ ఎలాస్టిక్ వేసుకుంటాం కదా నడుము దగ్గర ఫోల్డ్ చేయడానికి, ఫోల్డింగ్లో పోతుంది మనకి. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఏమో 36 ఉంది కదండి, కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. ఎందుకంటే కాళ్ళ దగ్గర మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి 37 తీసుకున్నాను అనమాట. 37కి ఒక మార్క్ పెట్టుకొని ఇలాగా లైన్ గీసుకోవాలండి. ఇలాగా ఇక్కడ ప్యాంటు మనకి కింద వెడల్పు ఉంటుంది కదండి ప్యాంటుది లూజు, అది 6:30కి మార్క్ చేసుకుంటున్నా. 6:30 ఉందండి వాళ్ళది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇక్కడ. 1 ఇంచ్ మనకి ఖర్చు కోసం అండి ఇది. ఇలా ఫస్ట్ లైన్ గీసుకోవాలన్నమాట. ఇది ఇది కాళ్ళ దగ్గర పోతుంది మనకి, ఈ ఫోల్డింగ్ పోతుంది అనమాట. ఇది నడుము దగ్గర ఫోల్డింగ్. ఇంకా కిస్తా వచ్చేసి ఈ అమ్మాయి నడుము కొలత వచ్చేసి చుట్టూ నడుము కొలత ఉంటుంది కదండి, అది వచ్చేసి 22 ఉందన్నమాట. 22లో నేను 11 ఇంచెస్ తీసుకున్నా అండి. 20 ఎగ్జాక్ట్ 11 ఇంచెస్ తీసుకున్నా. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటున్నాండి, సరిపోతుంది. చిన్న సైజ్ ప్యాంటే కదండి. 1.5 తీసుకుంటున్నా ఎక్స్ట్రా మనకి. ఇక్కడ అదే ఎలాస్టిక్ వేస్తాం కదా అక్కడ అనమాట. ఇక్కడ నుంచి కిస్తా అనేది ఇది ఫోల్డింగ్ వదిలేసేయాలండి మనము. ఈ ఫోల్డింగ్ ఎలాస్టిక్ వేసి ఫోల్డింగ్ వదిలేసుకొని కిస్తా చూసుకోవాలండి మనం. 12 ఉందన్నమాట. 12.5 తీసుకుంటున్నా, కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. 12.5 12.5 తీసుకుంటున్నా కిస్తా దగ్గర. ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలండి ఇలాగా. ఇక్కడ 2 ఇంచెస్ మీద ఇక్కడ ఈ కిస్తా ఏదైతే ఉందో, కిస్తా కోసం ఇక్కడ తీసుకున్నా కదండి, కిస్తా ఏదైతే ఉందో మనకి ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలండి. అదే ఇక్కడ మనం రౌండ్ తీసుకుంటాం కదా, అదే అనమాట. ఇక్కడ పట్టేయకుండా ఉంటుంది. 1.5 కూడా తీసుకోవచ్చు, కానీ 2 ఇంచులు తీసుకున్నారంటే ఫ్రీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇలా ఇక్కడ డబ్బాలకు తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాండి, ఇక్కడ కిస్తా అనేది 12.5 ఉంది కదండి, కింద మనకి ప్యాంట్ జాయింట్ వస్తుంది చూడండి కిస్తా అనేది. దాని దగ్గర 2 ఇంచెస్ ఇలా విడ్త్ తీసుకొని, 2 ఇంచెస్ మీద విడ్త్ ఇలా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి ఒక రౌండ్ గీసుకుంటున్నాను ఇలాగా. 2 ఇంచెస్ సరిపోతుందండి, మరీ ఎక్కువ వద్దు, లూజ్ అయిపోతుంది. చిన్న సైజు కదా, పెద్ద సైజుకి అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. చిన్న సైజు కదండి, అంత సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే మనం ఎక్స్ట్రా తీసుకున్నామో, ఇక్కడ ఆల్రెడీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కిస్తాకి ఏదైతే రౌండ్ మనం గీసుకున్నాం కదండి, ఇలాగా క్రాస్గా దీన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా అంతా వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా వచ్చేసింది. ఇది మనకి ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది. ఇక్కడ కిస్తా దగ్గర మనకి ఈ రౌండ్ అనేది పట్టేయకుండా వేసామన్నమాట. ఇంకా ఇది ఆల్రెడీ నేను ఈ ప్యాంటు ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదండి, ఎక్స్ట్రా కూడా మనకి కుట్టులోకి వచ్చేసింది. మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదండి, వచ్చేసింది అనమాట. మనకి మనం ఇలా క్రాస్గా కుట్టేసి ఇందులో కలుపుతాం కదా, అలాగనమాట. చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్లే చాలా బాగుంటుందండి మనకి. ఇలా ఇది ఎగుడు దిగుడు లేకుండా ఇది కట్ చేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఎగుడు దిగుడు లేకుండా ఈ 2 ఇంచెస్ ఏదైతే మనం వదులుకున్నామో దాన్ని కట్ చేసుకోవద్దండి, దాని కిందికి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా రావాలి ఇలాగా. ఈ రౌండ్ మీరు తీసుకోకపోతే ఇది పట్టేస్తుందండి ప్యాంటు. కుచ్చుల ప్యాంటు కాదు కదండి, ఇది నార్మల్ ప్యాంటు కదా. ట్రోజర్ ప్యాంటు కూడా అంటారండి దీన్ని. ఇలా మంచిగా మనం ఎక్కడైతే గీసుకున్నామో లైన్ ఎక్కడి నుంచి అయితే వేసుకున్నానో అక్కడి దాకా ఇలా కట్ చేసుకోవాలండి. కింద కూడా 2 ఇంచెస్ మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ చేయడం కోసము, అది కూడా వదులుకోవాలండి. దాన్ని వదిలేసి మనం ఎక్స్ట్రా వదిలేసి ఎగ్జాక్ట్ వదిలేసేయాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట.
చాలా ఈజీ అండి ఇది ప్యాంట్ కట్ చేయడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి మీరు నీట్గా ఇంట్లోనే కుట్టి ఇవ్వచ్చండి. చాలా చాలా ఈజీ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ మనకి తెలిసినవన్నీ ఈజీ ఈజీ కటింగ్ కానీ టిప్స్ కానీ నేను చెప్తుంటానండి. ఇక్కడ కొంచెం ఒక ఖర్చు పెట్టుకున్నారంటే మీకు ఇక్కడే మనకు ఫిట్టింగ్ అని తెలిసిపోతుంది అనమాట. ఇంకొంచెం క్రాస్ కూడా తీసుకోవచ్చండి మనం. దీన్ని ఎక్కువ ఏం అవసరం లేదు కదా. ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోవచ్చండి. లేదు చాలా లావు ఉన్నారనుకోండి, లావు ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే కొంచెం ఈ లోతు అనేది ఈ లోతులోనే ఉందండి. అంత మనకి నార్మల్ ప్యాంటు కూడా ఇది తీసుకుంటామండి, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. కుచ్చులు ప్యాంటుకు కూడా మనం తీసుకుంటాము. ఇది చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది ఎలాస్టిక్ 2 ఇంచెస్ది మనకి ఎలాస్టిక్ వస్తుంది కదా, ఎలాస్టిక్ కోసం అండి ఇది. కొంచెం ఇక్కడ చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని మనం ఇలా కుట్టేసుకున్నామంటే ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఇవి రెండు ఇలా వేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తాయి కదండి మనకి. ఇలాగ మనం కుట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది ఈ జాయింట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలండి. ఇది 1 ఇంచ్ లోతు అనేది తీయాలి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వీడియో పెడతానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. అప్పుడు నేను ఎంత లోతు తీసాను అనేది మీకు తెలుస్తుంది అనమాట. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఇది.